అండ్ డై డిజైనర్లను ప్రింటింగ్ వస్త్రాలపై నిషేధించాలని, చేనేత రిజర్వ్ చేసిన డిజైన్ల కాపీలను అరికట్టాలని, చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతను ప్రోత్సహించండి అనే నినాదంతో చేనేత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో చేనేత పరిరక్షణ మహారాలి నిర్వహించారు. చేనేత, టై అండ్ డై, సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘాల నాయకులు. ఈ ర్యాలీలో చేనేత అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. భారతదేశ వారసత్వ సంపదను, భౌగోళిక గుర్తింపును ప్రపంచానికి చాటి చెప్పిన వారు తెలంగాణ చేనేత కళాకారులు. చేతిపై వేసిన వస్త్రాల్లో ఇక్కత్ను ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారులు తెలంగాణ నేతన్నలు. సిద్దిపేట గొల్లబామ చీరలు, గద్వాల్ చీర, వరంగల్ టెర్రిస్, పుట్టపాక తేలియా రుమాల్ వస్త్రాలను తెలంగాణ చేనేత ప్రపంచానికి చాటి చెప్పిన వారు తెలంగాణ చేనేత కళాకారులు. చేతిపై నేసిన వస్త్రాల్లో ఇక్కత్ను ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారులు తెలంగాణ నేతన్నలు. సిద్దిపేట గొల్లబామ చీరలు, గద్వాల్ చీర, వరంగల్ టెర్రిస్, పుట్టపాక తేలియా రుమాల్ వస్త్రాలను తెలంగాణ చేనేత అన్నలు చేతిలో విభిన్న డిజైన్లతో తయారు చేస్తున్నారని అన్నారు. వీటిని కొందరు వ్యక్తులు మార్కెట్లో ప్రింటింగ్ చేస్తూ నకిలీ చేనేత ఇక్కత్ను వస్త్రాలు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. దీని వలన చేనేత కార్మికుల స్వయం ఉపాధి దెబ్బతింటుందని, దానికి వ్యతిరేకంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా టై అండ్ డై, సిల్క్ చీరలు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ప్రింటింగ్ వ్యవస్థలు అరికట్టాలని మహారాలి నిర్వహించడం జరిగిందని అన్నారు. దీనికి ప్రభుత్వం పరంగా కూడా మేము పూర్తిగా సహకరిస్తామని ఏడి వెంకటేశ్వర్లు, వినియోగదారులు కూడా చేనేత వస్త్రాలను ధరించి చేనేత ప్రోత్సహించండి అని చేనేత అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తడక రమేష్, చేనేత కార్మికులు, పద్మశాలి కుల సంఘాల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రింటింగ్ వ్యవస్థని తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోసం నిర్వహిస్తున్నటువంటి యాత్ర కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని మన వ్యవస్థను కాపాడాలి. ప్రింటింగ్ వ్యవస్థను వెంటనే ఆడుకోవాలి, కాపాడాలి, చేనేతను కాపాడాలి, చేనేతను కాపాడాలి, చేనేతను ఆడుకోవాలి, చేనేత వ్యవస్థను ఆడుకోవాలి, చేనేత వ్యవస్థను. జై చేనేత. ప్రతి ఒక్కరు పద్మశాలి అయిన కుల ప్రారంభంగా ఉన్నది కాబట్టి అందరూ కూడా పేరు పేరున ఈ చేనేత పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి టై అండ్ డై పని చేసుకొని జీవించేటువంటి వాళ్ళ మీద డూప్లికేట్ ప్రింటింగ్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కత్తు ప్రపంచానికే నూతన డిజైన్లు చెప్పినటువంటి తెలియజేసినటువంటి చేనేతలు ఇక్కత్తులు, అలాగే గద్వాల చీరలు, అలాగే మరి సిద్దిపేట గొల్లబొమ్మ చీరలు, వరంగల్ టెర్రీస్, నారాయణపేట చీరలు, పుట్టపక్క తేలియా రుమాలు, ఇలా ఇవన్నీ కూడా ప్రపంచంలో భౌగోళిక సంపత్తిని కలిగినటువంటి చేనేత వస్త్రాలు. మరి వీటిని ఆసరాగా చేసుకొని, బేస్గా చేసుకొని మిల్లు రంగాల వాళ్ళు, ప్రింటింగ్ సెక్షన్ వాళ్ళు మా వస్త్రాలని డూప్లికేట్ గా తయారు చేసి ప్రపంచంలో రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా ఈనాడు మొత్తం చేనేత రంగం అంతా కూడా కదిలి వచ్చింది. స్వతంత్ర సంగ్రామంలో చేసినటువంటి విదేశీ వస్త్ర బహిష్కరణకు తలదన్న విధంగా నేడు ఈనాడు చేనేత వస్త్ర పరిరక్షణను, నిజమైన చేనేత వస్త్రాలని పెంపొందింపాలి, ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మరి చేనేత లోకమంతా కూడా ఈ రోజు తరలి వచ్చింది. మరి చేనేత రంగానికి మార్కెట్ లో జరిగేటువంటి నష్టాన్ని పూడ్చాలా, మరి చేనేత వస్త్రాలకు గిరాకీని పెంచాలా, మరి చేనేత వస్త్రాల యొక్క డిజైన్లని ప్రపంచానికి చాటి చెప్పాలా, మరి ఏది నిజము ఏది నకిలీ అనేటువంటిది తెలియజేయడానికి మీ అంతా కూడా మీరు ముందు కదిలి వచ్చారు. ఇది ఈనాడు మరి మనం ఈ యొక్క సింగిల్ పోచంపల్లిలో అనేటువంటిది మెసేజ్ కాదు, ఇది ఎంటైర్ మెసేజ్ గోయింగ్ టు ది ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్. అక్కడ ప్రపంచంలో ఉన్నట్టుగా మా యొక్క వస్త్ర కొనుగోలుదారులు, మరి దేశంలో ఉన్నటువంటి కొనుగోలుదారులు అందరూ కూడా గుర్తించి మన నిజమైన పోచంపల్లికి, నిజమైన గద్వాలకు, నిజమైన గొల్లబొమ్మ చీరకు, నిజమైన డరీసు వరంగల్ కి, మరి నిజమైనటువంటి పుట్టపక్క తేలియా రుమాలకి ఆదరణ కల్పించవలసి కోరుతున్నాము. మీరందరూ కూడా దయచేసి మా యొక్క వస్త్రాలని సగటున నెలకు ఒక మీటర్ కొనుగోలు చేసినా కూడా, భారతదేశంలో 150 కోట్ల మంది 1 మీటర్ కొనుగోలు చేసినా కూడా సగటున నెలకు భారతదేశంలో 150 కోట్ల మీటర్ల బట్ట అమ్ముడుపోతుంది. దానికి అందరికి కూడా
ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి మా యొక్క కొనుగోలుదారులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కొనుగోలు చేస్తే మా మగ్గం నడుస్తుంది. మా మగ్గం నడిస్తే మా కళాకారులకి చేతిలో పని దొరుకుతుంది. వారి యొక్క ఆదాయాలు పెంపొందుతాయి. వారి యొక్క వ్యక్తిగత ఆదాయాలు యావరేజ్ ఇన్కమ్ కూడా పెరిగిపోయి వారి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి మేము చేస్తున్నాము. ఈ తక్షణం కూడా ప్రింటింగ్ వ్యవస్థ బంద్ కావాలి. ఎక్కడైతే సూరత్ లో తయారైనటువంటి మిల్లులు కూడా బంద్ కావాలి. మిల్లులలో తయారైనటువంటి వస్త్రం బంద్ అయ్యేంత వరకు కూడా మనం మన పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటూ